ఇప్పుడు మనం ఉన్నది నీరికొండ గ్రామ సరిహద్దులో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి కొండవీటి వాగు ఇంకా పైనుంచి వస్తుంది. కొండవీటి వాగు కల్వర్ట్ పైన నిలబడి ఉన్నాం ఇప్పుడు మనం. ఇటు చూస్తున్నదేమో నీరుకొండ గ్రామము. ఇదంతా నీరుకొండ గ్రామము. అవతల దూరంగా కనపడే ఆ బిల్డింగులన్నీ కూడా హైకోర్టు బిల్డింగులు, అవతల టిట్కో ఇళ్ళు. మరి నా వెనక కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అది వీళ్ళందరూ కూడా కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళని హెవీ అయినప్పుడు ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాటి మీదకి వెళ్ళినా కూడా వాళ్ళు మెరకేసుకోవటం, అక్కడ నీళ్ళు సరిగా వెళ్లకుండా వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం, ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం మూలాన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వైపు వెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి. కాజ గ్రామము, చిన్న కాకాని గ్రామము, అట్లాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న నిడమర్రు గ్రామము, ఆ గ్రామాలన్నీ కూడా రమారమి 70,000 ఎకరం నీట మురిగింది. ఇవాటికి కూడా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఈ వాటర్ డైవర్షన్ సిస్టాన్ని ఇప్పటికీ కూడా వచ్చే సంవత్సరం అయింది. ఇది క్రిందటి సంవత్సరం అయితే ఇప్పుడు నేను నిలబడ్డ ఈ కన్నవర్తి మీద కూడా నీళ్లు ప్రవహించాయి. ఈ విధమైన పరిస్థితులున్న ఈ ప్రాంతాన్ని సత్వరంగా ఇది కాపాడుకోవాలంటే వాటర్ డైవర్షన్ స్కీమ్ మీద దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ పెట్టే నాయకుడే కనపట్టలా. ఎంతసేపటికి రాజధాని కడుతున్నా అంతవరకే కానీ ఎక్కడ ఎంతవరకు అన్నీ కూడా నీట మునిగిన ప్రాంతాలు. ఇవాళ ఈ నీళ్ళన్నీ కూడా బెయిల్అవుట్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టుద్దో భగవంతుడికే తెలియాలి. ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్లు కానీ అట్లాగే ఇక్కడ స్థానికంగా సిఆర్డిఏ ఇంజనీర్లు కానీ ఉమ్మడిగా కూర్చొని తగిన ప్రణాళికాబద్ధంగా చేయకపోతే ఈ ప్రాంతం మాత్రం చాలా దుర్మార్గమైన నిర్ణయంగా తేలుతుంది రాబోయే రోజుల్లో. ఈ రాజధాని ప్రాంతాన్ని బ్రతికించాలంటే ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వాటర్ డైవర్షన్ స్కీమ్ మీద సరైన ఇంజనీర్లు కూర్చోబెట్టి ఇరిగేషన్ వాళ్ళని, సిఆర్డిఏ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఒక విధమైన నిర్ణయానికి, ఒక పద్ధతికి రాకపోతే ఇది ఎప్పటికి కూడా రాజధాని ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడతాయని అందరికీ తెలియజేస్తున్నాను.